పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైకాపా కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయాత్రను స్మరించుకున్నారు. సెప్టెంబర్లో అప్పుడున్న మన సీఎం గారు వైఎస్ రాజశేఖర్ గారు సడన్గా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ సడన్ షాక్కి అది చూసి ఆ షాక్ తిని చాలా మంది ఆయన అభిమానులు, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు ఆయనకి జరిగినదని ఈ బాధపడుతూ చాలా మంది అనారోగ్య పాలయ్యి కొంతమంది మరణించడం జరిగింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ని కోల్పోయి కూడా వాళ్ళ నాన్నగారు మరణించడం వల్ల ఎంతమంది ఎన్ని కుటుంబాలు రోడ్డు పడ్డాయో అది ఆలోచించి ఆ రోజు పాదయాత్రని మొదలుపెట్టి అందరినీ ఓదార్పు యాత్రని మొదలుపెట్టి మరణించిన ప్రతి కుటుంబంలో సభ్యుల్ని కలుస్తూ వాళ్ళని ఓదార్స్తూ అన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తిరగడం జరిగింది. అప్పుడు జనాల్లో ఉన్న బాధల్ని, వాళ్ళ మీద ఉన్న పడుతున్న బాధలు చూసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారు పెట్టిన పథకాలని మళ్ళీ కొన్ని ఆగిపోవడం జరుగుతుంది. వాటిని చూసి వైఎస్ఆర్ గారి పథకాలను కానీ ఆయన ఆదేశాలు కానీ ఆయన పథకాలని విధాలని మళ్ళీ జరగాలంటే ఖచ్చితంగా పార్టీ స్థాపించాలని చెప్పి జనాల్లో ఉండి జనాల మధ్యలో నుండి స్టార్ట్ చేసిన పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆయన పేరు మీద స్టార్ట్ చేశారు, వైఎస్ఆర్ అనే పేరు మీద స్టార్ట్ చేశారు. మనందరూ తెలుసు. ఆ తర్వాత ఆ పార్టీ పెట్టిన తర్వాత ఆయన్ని అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల ఇబ్బంది పెట్టి సుమారు 420 రోజులు 480 days అన్ని జైల్లో ఉంచడం జరిగింది. ఆ రోజు ఆయనకి ఎందుకు ఈ కష్టాలు చెప్పి ఒకసారి నేను ఒప్పుకున్న పైన మీ చెప్పి చేస్తానంటే అప్పటికే ఆయన మినిస్టర్ పోస్ట్ ఇచ్చి బయట తీసుకొచ్చేవారు. కానీ జనాల కోసం, మనందరి కోసం ఆయన ఇప్పటికంటారు మొండిగా. నేను ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు, చంచపల్లి జైల్లో ఉన్నప్పుడు అందరి కావడం జరిగింది. నేను చూసిన ఓ 10 నిమిషాలు నాకంతే జైల్లో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ రోజు ఆ జైల్లో అక్కడున్న జైల్లో ఉన్న ఖైదీలందరికీ మెడికల్ క్యాంప్ పెట్టాము. పెట్టి అక్కడున్న వాతావరణం చూస్తే ఎవరు అందరూ వదలరు. అట్లాంటిది ఒక సీఎం వైఎస్ఆర్ గారి బిడ్డ ఆయన అన్ని రోజులు మన కోసం జైల్లో ఉండి 420 రోజులు 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చారంటే అసలు మామూలు విషయం కాదు. అది వేరే మనిషి ఎవరు ఆ స్థానంలో అక్కడ ఉండి ఆ స్థాయిలో ఉండి అన్ని రోజులు జైల్లో ఉండగలని అనుకోవట్లేదు. మనం చూస్తూనే ఉన్నాం. ఒక 4-5 రోజులు జైల్లో ఉంటేనే టెన్షన్ పడుతూ, ఇబ్బంది పడుతూ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలుస్తుంటారు. అట్లాంటిది అప్పుడు విజయమ్మ గారు మరి ఎంత బాధపడి ఉంటారో ఆయన జైల్లో ఉండి అన్ని కష్టాలు అనుభవించి మళ్ళీ బయటకు వచ్చి పార్టీని కొనసాగించి 2014 ఎలక్షన్లో అప్పుడు మళ్ళీ ఈ చంద్రబాబు గారే అన్ని అందరూ తెలిసిందే. వాళ్ళు దొంగ హామీలు ఇచ్చి అప్పుడు ఇచ్చిన మిగతా అన్ని పార్టీలను కలుపుకొని జగన్ గారు ఒకరిని సింగిల్గా ఎదుర్కోలేక అప్పుడు చెప్పిన హామీలు అన్ని దొంగ హామీలు ఇచ్చి అప్పుడు మళ్ళీ పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత 2019లో జనాల మధ్యలో తిరుగుతూ పాదయాత్ర చేసి మన అందరికి గుర్తుంది ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఇచ్చారో ప్రతి ఒక్క హామీ నెరవేర్చి మన దేశంలోనే ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చిన మొట్టమొదటి సీఎంగా అయ్యారు. ఆయన హామీలు నెరవేర్చి ఇచ్చిన హామీ కన్నా ఎక్కువ అప్పుడు వైఎస్ఆర్ గారు అయితే ఏవైతే చేశారో ప్రతి ఒక్క దానికి ఒక మెట్టు ముందుకెళ్ళి చేశారు. ఆరోగ్యశ్రీ అంటే ఆయన ఆరోగ్య పరిశ్రమ స్టార్ట్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ వైఎస్ఆర్ తీసుకొస్తే అమ్మ ఒడి అని చెప్పి మన జగన్ తీసుకొచ్చారు. పిల్లలకు కానీ, చిన్న విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, ముఖ్యంగా బడుగు అందరికీ ప్రతి ఒక్కరికి
ఏదో ఒక పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబంలో మన రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి గర్వంగా ఏ ఒక్కరికైనా ఒక పథకం వెళ్ళిందని మనం గర్వంగా చెప్పుకునే రోజులు ఆ 5 సంవత్సరాలు ఏ పార్టీ అని కాదు, ఏ కులం కాదు, ప్రతి ఒక్కరికి చేయాలి అని అంటే అదే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక రకంగా హెల్ప్ చేశారు. అది మనం గర్వంగా ప్రతి కుటుంబాన్ని ఎవరైనా అడగచ్చు, మీ కుటుంబానికి ఇది అందిందని చెప్పి ప్రతి ఒక్క కుటుంబానికి గర్వంగా తిరిగాము ఈ ఎన్నికల ముందు కూడా. కానీ ఈ 2024 ఎన్నికలప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం చెప్పి ప్రతి ఒక్కరు అందరూ కలిసి దొంగ వాగ్దానాలు చేసి సూపర్ 6 సూపర్ 8 అని చెప్పేసి జనాలు మోసం చేసి ఇంకా రకాలుగా ఏవిఎంలు కానివ్వండి, ఈ రకంగానే కానివ్వండి అన్ని రకాలుగా జనాల్ని మోసం చేసి మళ్ళీ ఈ టీడీపీ పార్టీ, ఈ కూటమి పార్టీ ప్రభుత్వంలో వచ్చిన దగ్గర చూస్తూనే ఉన్నాం. మన కార్యకర్తలు ఏ రకంగా కేసు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలు ప్రతి ఒక్కరిని ఏదో ఒక కేసు పరంగా కానీ లేకపోతే ఈ సోషల్ మీడియా కానీ ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఏం చేశారని ఎవరైనా క్వశ్చన్ చేస్తే టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏదో ఒక టాపిక్ చూస్తారు వాళ్ళు. ఈ తిరుపతి లడ్డని మన వెంకటేశ్వర స్వామి కూడా ఉండలేదైనా లేదా ఏదో ఒకటి మనం ఈ హామీ చేశారని క్వశ్చన్ చేయగానే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా టాపిక్ డైవర్ట్ చేసి పక్కదారి మలుస్తారు. వాళ్ళు ఈ 2 సంవత్సరాలు ఇచ్చినది అంతా అదే. ఇప్పటికీ సూపర్ 6 లో ఎన్ని హామీలు చేశారో మేము చేసాం, ఖచ్చితంగా పూర్తిగా చేశామని చెప్పి వాళ్ళని ఒకరిని గుంట మీద చేసి చెప్పనండి, ఎవరు చెప్పలేరు. అది ప్రతి ఒక్కదానికి ఏదో ఒక లింక్ పెట్టి అన్నింటినీ చేసిన కొన్ని అయినా సరే పూర్తి చేయకుండా సగం చేశారు. నాకు తెలిసి వచ్చే 3 సంవత్సరాలు కూడా ఏ హామీ వాళ్ళు పూర్తిగా ఈ సూపర్ 6 ని అమలుపరుస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. మళ్ళీ మనం 2019 నుంచి 24 ఉన్న రామరాజ్యం రావాలంటే ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎంగా చేసుకోవాలి 2029లో. ఇప్పుడే చూస్తున్నాం, ఇప్పటికే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళ మీద వ్యతిరేకం మొదలైంది. ఇంకా ఎన్నాళ్ళు వాళ్ళు భయపడి వెనకడిగేసే రోజులు పోయింది. ప్రతి కార్యకర్త తెగించి తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పెట్టే కేసులు భయపడకుండా మనం ఇప్పుడు మన పార్టీ మీద ఏ కార్యక్రమం సరే జనాలందరూ తరలి వస్తారు. ఏ మీటింగ్ పెట్టినా, ఏ కార్యక్రమం పెట్టినా సక్సెస్ఫుల్ చేస్తారు. ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల 2020లో మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎంగా చూసుకుంటాము. జగన్ 2.0 ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది. ఈసారి జగన్ మనకంతా చెప్తూ ఉన్నారు, కార్యకర్తను ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఎవరు చేసినా, వాళ్ళు ఎంప్లాయీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు సముద్రం అవసరం ఉన్నా ఖచ్చితంగా మళ్ళీ తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేది చేస్తామని చెప్తారు. అది జగన్ ఖచ్చితంగా చేసి చెప్తారు. మీకు తెలుసు, జగన్ ఒక్కసారి మాట ఇస్తారంటే ఇచ్చిన మాట మళ్ళీ ఆయన వెనక్కి చూడడు. ఆయన ఇచ్చిన మాట ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అది 2019 నుంచి 25 చూపించారు. ఖచ్చితంగా ఈసారి ప్రతి కార్యకర్తకి మొదటి సీట్ వేసి వాళ్ళనే ముఖ్యంగా ముందు వైపు ఉంచబట్టి చేస్తారని ఆయన పాటించారు. ఖచ్చితంగా ఈసారి కార్యకర్తకే ముందు నిల్చోబెట్టి చేస్తారైనా. ప్రతి కార్యకర్తలకి ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు పడ్డ కష్టాలు కానీ, వాళ్ళు పడ్డ ఇబ్బందులు కానీ ఖచ్చితంగా న్యాయం చేస్తారు. దానికోసమే ఇప్పుడు జగన్ స్టార్ట్ చేసిన కమిటీలు కానీ ఇవన్నీ విలేజ్ లెవెల్ నుంచి రావాలని స్టార్ట్ చేశారు. మనం అంతే ప్రతి ఊళ్ళకి తిరిగి విలేజ్ కమిటీలు వేసుకున్నాం. ఖచ్చితంగా ఈ విలేజ్ కమిటీలు కార్డులు మరికొన్ని రోజులు రాబోతున్నాయి. కార్డు వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఊరికి వచ్చి ఆ ఊరిలో అక్కడ చిన్న మీటింగ్ పెట్టి ఆ కార్డులో ఒక కార్యక్రమం పెట్టి అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel